స్వామి శరణమయ్యప్ప స్వామి. ఈరోజైతే మనం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాం స్వామి. ఎవ్రీడే మేము భిక్షకైతే ఇక్కడికి వస్తున్నాం. ఆఫీస్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటాయి. ఈ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, స్వామి శరణం. ఇక్కడైతే లోపల ఉన్న వెహికల్స్ అన్నీ సన్నిధానంలో ఉండే వాళ్ళ వెహికల్స్ ఇవి. మనకి సపరేట్గా పార్కింగ్ ఉంది. ఇది అయ్యప్ప స్వామి దేవాలయము. కింద వచ్చేసి మనకి భిక్ష పెడతారు స్వామి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి సన్నిధానం ఉంటుంది, చూడండి సన్నిధానం రాశారు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మందిరము, అయ్యప్ప స్వామి మందిరం ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆ మందిరం చూసే ముందు బయట ఎట్లా ఉంటుంది, బయట ఏంది విషయం అంతా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మాత్రం వంటశాల ప్లస్ పూజారి గది ఉంటుంది. ఇక్కడైతే వంటలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పత్తి రోడ్డు భిక్ష అయితే ఉంటుంది స్వామి. ఇక్కడ అయితే భిక్ష ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా పైన పడి అయితే ముట్టించలేదు. తొందరగా వచ్చాను ఈరోజు వెనస్డే రోజు. అందరికీ శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను అయ్యప్ప సొసైటీకి వచ్చాను. మాదాపూర్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తుంటారు కదా. పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లస్ మనకి ప్రతి సిట్టింగ్కి 250 మంది సిట్టింగ్ అంటే కూర్చొని భిక్ష చేయవచ్చు స్వామి. దాతలు అయితే చాలామంది ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. సన్నిధానం కూడా ఉన్నారు. సన్నిధానం సాములు అవన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మనం టెంపుల్ చూద్దాం, ఇక్కడ ఉన్న విధానం చూద్దాం, పూజ కూడా చూద్దాం, పడి పూజ కూడా అన్నీ చూద్దాం. స్వామి శరణమయ్యప్ప కంపల్సరీ ఫాలో అవ్వండి. స్వామి శరణం. ఇప్పుడైతే చూస్తున్నాం కదా స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజ, అన్నదానం, గణపతి హోమం, అర్చన, అభిషేకం ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ అమౌంట్ పే చేసేస్తే మనకి ఏ రోజు చెప్తే ఆ రోజు రసీదు ఇస్తారు. రసీదు తీసేసుకొని మనం పూజ అయితే ఉంది. నవంబర్ 16 నుంచి జనవరి 6 వరకు డైలీ పడి పూజ, అన్నదానము, అల్పాహారం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడైతే మనకు ఇది ఉంది కదా, ఇక్కడే మనం కూర్చొని భిక్ష చేసే పైకి అయితే వస్తున్నాను. ఇది వచ్చేసి సన్నిధానము. మన ఇక్కడ సన్నిధానం స్వాములు ఉంటారు కదా, ఈ సన్నిధానంలో అయితే స్వాములు అయితే ఉంటున్నారు. కొంతమంది దోమతెరలు వాడుతున్న స్వామి శరణము, ఏం కాదు. ఇప్పుడైతే అయ్యప్ప స్వామికి అయితే నైవేద్యం తీసుకొస్తున్నాం స్వామి. నైవేద్యం అయితే ఒకసారి చూద్దాము. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడైతే ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటారు. స్టార్టింగ్ టెంపుల్కి సత్యనారాయణ స్వామి తర్వాత ఈరోజు పూజ చేసేవాళ్ళు. ప్లస్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి. నేను డైలీ ఇప్పుడైతే పడిమూర్తిస్తాయి ఈ శ్రీ మహాగణపతి వారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, కుమారస్వామి అయితే లేరు. ఇక్కడ అమ్మవారు, కుమారస్వామి ప్లేస్లో అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ ఈరోజు పడి పూజ భిక్ష ఈ స్వామి. ఇప్పుడైతే స్వాములంతా వచ్చేసారు. ఇప్పుడైతే పడిముట్టిస్తారు. పడినైతే చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎవరికైనా వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నేను ఇంకొక 5 డేస్లో 3 డేస్లో వచ్చేసి శబరిమల వెళ్ళిపోతున్నాను. స్వామి శరణమయ్యప్ప. పడి అయితే స్టార్ట్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. చూద్దాం.
यजसोऽभिमाने ये भूतानि कुर्वन्निमाने न तन्विधारय इदं जसानान्य जिष्णागमन्तरं भवादि वर्तमानित्यमे निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेनामरुदयन्ति शतमेन विरोचनात्मानं भवति స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు పడి పూజ అయిపోయింది కదా, వీళ్ళే దాతలు. ఇప్పుడైతే దాతలు అయిపోయిన తర్వాత కిందకు వచ్చాను స్వామి. మనం ఇంతకుముందు చూసాం కదా, ఇక్కడ 250 మెంబర్స్ అయితే స్వాములు ఉన్నారు. మంచి భిక్ష అయితే జరుగుతుంది స్వామి. అయ్యప్ప స్వామి టెంపుల్ సొసైటీ, అయ్యప్ప సొసైటీలో అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప చెప్తున్నారు గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప విందాము. స్వామి ఇప్పుడైతే భిక్ష అయిపోయింది. స్వాములంతా భిక్ష చేశారు స్వామి. భిక్ష అయిపోయింది. ఇప్పుడు మా ఒక గురుస్వామిని చూపిస్తాను చూడండి. గురుస్వామి వచ్చేసి ఎవ్రీడే ఒక్కొక్క కంటెంట్ చెప్తే ఇదే గురుస్వామి. చాలా బాగా చెప్తారు గురుస్వామి. ఒకసారి గురుస్వామి మాటలు అయితే విందాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు మణిపూర్లో ఒక స్వామి సాయంత్రం పడిపోతుందని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు స్వామి. వాసు బ్రహ్మారెడ్డి గారు క్లబ్ నాయకులు సార్. స్వామి 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 అందరూ అయిందమ్మా. స్వామి దాని తర్వాత స్వామి అంటే కళ్యాణం కొద్దిగా చూసి అంటే అందరూ వచ్చేసుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఆహ్వానించింది. పడిపోయి వెళ్ళినా కూడా కొత్తగా పాప రాత్రి 9 తర్వాత మాత్రమే వాళ్ళందరూ వెళ్తారు స్వామి. దాని తర్వాత పిల్లలు ఆరోగ్య సమస్యలు ఉంటా ఉంటాయి. వాళ్ళందరూ పాపం సామర్థ్యం కావాల్సి చూస్తూ ఉంటారు. దాన్ని ఏమో ఆరాల్సి లాస్ట్లో స్వామి వెళ్ళి కట్టండి. నేను తినదానంటే కొంచెం బాగా ఇంట్లో వరకు ఇష్టం. స్వామి స్వామి ఇంకొకటి ఏంటంటే ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి మన దేశ కలవలు అయిన తర్వాత చాలా తప్పులు కనపడతా ఉంటాం స్వామి. దీక్షాకాలంలో అయ్యప్ప స్వామి అయ్యో దీక్ష గంటల్లో అయ్యప్ప స్వామి ఉంటారు. మనం టైం కేటాయిస్తాం ఎవరికి ఒక్కసారి అయినా సరే. స్వామి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే భిక్ష అయిపోయింది స్వామి. నెక్స్ట్ మా అరౌండ్ మేము ఉంటాము, కూర్చుంటాము. ఇప్పుడైతే స్వాములంతా వెళ్ళిపోతున్నారు, అయిపోయింది. దాత స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి సేవ చేస్తారు స్వామి. ఇప్పుడు ఈ దాత స్వామి కాబట్టి ఇస్రాకులు స్వామి తీస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి మాది స్వామి. ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు మా స్వాములు అందరినీ వదిలేశారు, మేము సేవ చేసుకున్నాం కాబట్టి లోపలికి వచ్చి కూర్చాను. ఈ వీడియో నచ్చుంటే మా స్వామి శరణం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మాత్రం కంపల్సరీ నేను ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మరిన్ని టెంపుల్ అయితే వ్లాగ్ చేస్తాను. స్వామి శరణం స్వామి. ఇంకో విషయం ఏంటంటే నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతున్నాను శబరిమల అయ్యి. ఇప్పుడైతే బయటకు వచ్చిన స్వామి. బయటకు వస్తే చూసారుగా హ్యాండ్ వాష్కి ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన వీడియోలో ఇక్కడ హ్యాండ్ వాష్. ఇది అయ్యప్ప దేవాలయం, ఇది టెంపుల్ పైన. ఇప్పుడైతే బయటకు వచ్చాం స్వామి. ఇది మేము వచ్చింది, నేను బండి మీద వచ్చాను. మన పార్కింగ్ ప్లేస్కి వెళ్దాము. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి అందరు స్వాములు, చాలామంది స్వాములు ఉంటారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ అంటే 5 years నుంచి అయితే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే ప్రస్తుతం వెహికల్ తక్కువ ఉన్నాయి స్వామి. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే స్వామి శరణము చాలామంది ఉన్నారు. ఈ 15th వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు ఇక అవి వెహికల్స్ అన్నీ తక్కువ అయినాయి. ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసేసుకొని వెళ్ళిపోదాం స్వామి శరణము. ఈ అయ్యప్ప సొసైటీ ఫస్ట్ నేనైతే అనుకోలేదు స్వామి ఇంత మంచిగా ఉంటుందని. నేను ఎక్కడో దూరం ఉంటుంది ఏం వెళ్తాంలే అనుకున్నాను. ఇగో నా స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మాది భిక్ష అయిపోయింది.
భిక్ష అయిపోయిన తర్వాత వచ్చేసి పార్కింగ్ ప్లేస్లోకి వచ్చాము. పార్కింగ్ ప్లేస్లో చూసారుగా, ఇదంతా ప్లేస్ మొత్తం పార్కింగ్కి ఇచ్చారు. అయ్యప్ప స్వాములకి బండ్లు వెహికల్ తీసుకురావడానికి ఇదంతా చాలా పెద్ద ప్లేస్. ఆ లోపల దాకా మీకు వీడియో చూపించాను కదా. ఈరోజు ఎవ్రీడే పూజలు అయితే ఉంటాయి స్వామి. పడి పూజ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. అలాగే మీకు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది స్వామి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. నేను ఇంకొక 10 days ఆర్ 5 daysలో శబరిమల అయితే బైక్ మీద వెళ్తున్నా. స్వామి శరణమయ్యప్ప.